అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 29వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 5వ తారీఖు జూలై నెల 2005 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈసారి ఒకే స్ట్రెచ్లో ఒకే లైన్లో చెప్పదలుచుకున్నాను. దానివల్ల సమయాభావం బాగా తగ్గుతుంది. షార్ట్కట్లో కూడా మీకు విషయాలు అర్థమవుతాయి. మరీ లెంతీ కాకుండా ఈ ఏర్పాటు చేశాను. ఈసారి మనం కానీ చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆశ్లేష నక్షత్రం నుంచి స్వాతి నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి దశమి తిథి వరకు ఈ వారఫలాలు ఉంటాయి. ఆషాఢ మాసం మొదలైంది. జగన్నాథుడి యొక్క రథయాత్ర మొదలయ్యింది. ఈసారి కానీ గమనిస్తే 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అన్ని పండగలు కూడా 15 రోజులు ముందుగానే మనకు వచ్చేస్తున్నాయి. ఉగాది కూడా 30 మార్చికి వచ్చింది. అలాగే తర్వాత శ్రీరామనవమి కూడా చాలా తొందరగా వచ్చింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కృష్ణాష్టమి కానీ, రేపు రాబోయే వినాయక చవితి కానీ అన్నీ కూడా 15 రోజులు ముందుగా మనకు రావటమే కాదు, ఋతుపవనాలు కూడా మనకు ఈసారి 15 రోజులు ముందుగానే కేరళను తాకడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం మనకి అన్ని శుభకార్యాలు తొందరగా మొదలవుతున్నాయని పాజిటివ్గా ఆలోచించాలి. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి బట్టి శుక్రుడు మేషరాశిలో సంచరించే శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలోకి వచ్చేసాడు. అలాగే సూర్యుడు, గురువు మిథున రాశిలో ఉన్నారు. బుధుడు అలాగే కర్కాటక రాశిలో ఉండి, కుజ కేతు గ్రహాలు సింహరాశిలో ఉండి, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా, తులా రాశుల్లో ఈ వారం సంచరించబోతున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో చూద్దాం. మీరందరూ కూడా ఈ మొత్తం ఛానల్ని పూర్తిగా చూసి, అలాగే ఈ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దని మరోసారి విన్నవిస్తూ, ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు రికార్డు చేయిస్తాను, వాయిస్ రికార్డు. మీ జాతకాన్ని మొత్తం పీడిఎఫ్ కూడా పంపిస్తాను. అలాగే పరిహారాలు సింపుల్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని అంటారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారనే ఆశతో ముందుగా ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈ వారంగాన్ని చూసుకుంటే చాలా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. శత్రువుల మీద విజయము, రుణ విమోచనం జరుగుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు కొంత తగ్గినప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటే పెద్ద నష్టం కనిపించటం లేదు. ఈ వారం చాలా బాగుంది. ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులు బ్రహ్మాండం, విలువైన బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని లావాదేవీలు జరగడానికి చాలా అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు చదువులు బాగున్నాయి, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కాలేజీలో అనుకున్న సీట్లు లభిస్తుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం కాదు. ప్రేమికులకు బాగుంది. అదృష్టం ఈ వారం మీకు చాలా మంచి అదృష్టవంతులు. తండ్రి పెద్దల ఆశీస్సులు, గురువు ఆశీస్సులు బాగున్నాయి. ఈ వారంలో మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బాగా తక్కువగా ఉంటాయి. అనుకున్న స్థాయిలో ఉద్యోగంలో సంతోషం ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ఉద్యోగంలో మారడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. వ్యాపార పరంగా చూసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఖర్చులు మీకు అధికంగా ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఏ గ్రహాలకైతే మనం చెప్తున్నామో, ముఖ్యంగా గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు. బుధుడు యొక్క స్థితి వల్లనే భార్యాభర్తల మధ్య గొడవలు, ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు. దానికి పరిహారం చెప్తా. మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చెప్తాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మకర రాశి వాళ్ళకి ఈ వారంగాన్ని చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు విపరీత యోగాన్ని కలిగిస్తుంది. పిల్లలతో చక్కగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రణాళికలు రాస్తారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన భూములు ఆస్తులు అవన్నీ కొనడానికి అస్సలు బాగోలేదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా వహించాలి.
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు, ధన ఆదాయం బాగా ఉంది, కుటుంబ సంతోషం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద కన్నేసి ఉంచాలి, రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు అనుగ్రహం బాగుంది, ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు. వ్యాపారం చేసే వాళ్ళకి తీవ్ర నష్టం కల్పిస్తుంది. ఆ నష్టం నుంచి బయటపడడానికి కోసం కుజగ్రహానికి మనం పరిహారం చేయాలి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు అస్సలు బాగోలేడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, అలాగే సూర్యుడు బాగాలేడు. ఇలాంటివన్నీ గ్రహాలకు ఏదైతే నేను చెప్తానో పరిహారాలు చేసుకోండి. పరిహారాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని మర్చిపోకండి. నమస్కారం. కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో కానీ చూసుకుంటే శుక్రగ్రహం యొక్క మార్పు విలువైన ఆస్తిపాస్తులు కల్పిస్తుంది. అలాగే మీరు భూములు, లావాదేవీలు ఏది చేసినా కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని కన్ఫామ్గా చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యం బాగా మెరుగుపడి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళందరికీ ఈ వారంలో విందులు, వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు, ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉందని చెప్పాను. అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి వాళ్ళందరికీ కూడా దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతాయి, కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త. ఆరోగ్యం పట్ల బ్రహ్మాండంగా ఉంటారు, శత్రువుల మీద పైచేయి సాధిస్తారు, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, ప్రేమికులకు అనుకూలంగా ఉంది. అదృష్టంగాని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి, గురువు గారి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ వ్యాపారం పట్ల ఈ రాశి వాళ్ళకి మంచి లాభాలు. కుంభరాశికి చాలా బాగుంది. ఈ వారంలో శని బాగున్నాడు, కుజుడు మనకి పర్వాలేదు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు అస్సలు బాగాలేడు, కాబట్టి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏ ఏ గ్రహాలకు చేయాలి ఏంటనే సంగతి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, పక్కాగా చెప్తాను. మీ జాతకాన్ని మెయిల్ కూడా చేస్తాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీనరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి యొక్క స్థితి మార్పు వల్ల బంధువుల, స్నేహితుల రాక మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మానసిక స్థైర్యాన్ని బాగా పెంచుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రుడి మార్పు. మీరు ఈ విందులు, వినోదాల్లో పాల్గొంటారు, ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు, పాజిటివ్ ఎనర్జీ బాగా పెంచుకుంటారు. ధన ఆదాయం మీకు ఈ వారంలో చాలా ఇబ్బందికరంగా ఉంది, కుటుంబంలో సంతోషం తగ్గుతుంది, పిల్లల చదువులో వెనుకబాటు ఇబ్బంది కలిగిస్తుంది, అయితే మానసిక స్థైర్యం బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలము, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, సంతానం యొక్క విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి, దూర ప్రయాణాలు, విదేశీ యానాలు, దూరపు చదువులు అన్నీ కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద కన్నేయాలి, రుణ బాధలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ఈ వారంలో అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం అదృష్టం అస్సలు లేదు, ఆ మాటే ఎత్తొద్దు. అయితే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉన్నాయి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ఖర్చు అధికంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏ ఏ గ్రహాలు సరిగ్గా లేదు అని కానీ చూసుకుంటే ముఖ్యంగా ధనస్థానాన్ని ఇచ్చేటువంటి కుజుడు సరిగ్గా లేడు, ముఖ్యంగా సూర్యుడు కూడా ఆరోగ్యానికి సరిగ్గా లేడు. అలాగే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులని తొలగించడానికి కోసం నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ జాతకాలు చూసి అసలు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందో చెప్తా. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.